ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. ప్రభువైన యేసు నిత్యుడగు దేవుడైనందున ఆయన నిజమైన వెలుగు కూడా ఉన్నాడు. ఈ వెలుగు మానవులని అజ్ఞానంలోనూ ఆత్మీయ గురుడితనంలోనూ ఉంచే గడాంధకరమైన చీకటికి భిన్నమైనది. ఇది నిజమైన వెలుగు. ఈ లోకంలోనికి వచ్చినప్పటికీ ఆ వెలుగు ప్రతి వ్యక్తిని వెలిగిస్తుందని అర్థం కాదు, కానీ స్వచ్ఛమైన ఆయనలోని వెలుగు వారిపై ప్రకాశిస్తుందని అర్థము. ఆయనను తమ రక్షకునిగాను ప్రభువుగాను స్వీకరించి అనంతమైన ఆయన కృపను వారు అంగీకరించినప్పుడే ఆయన వారిని పరిపూర్ణముగా వెలిగించేందుకు అందుబాటులో ఉంటాడు. అయితే ఆయన ఈ లోకంలోనికి వచ్చిన సృష్టికర్త అయినప్పటికీ ఈ లోకం ఆయనను ఎరుగలేదు. ఆయన మహిమను ప్రత్యక్షపరిచే సాక్ష్యాలు లేనందున అలా జరగలేదు. కానీ మానవులలోని పాపం, తిరుగుబాటుతనం వారి హృదయాలను దేవునికి విరోధంగా చేశాయి. వాస్తవానికి ఇదే గ్రంథంలో వెలుగు లోకంలోనికి వచ్చెను, కానీ తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించిరి అని రాయబడి ఉన్నది. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో. వాస్తవానికి మహిమగల దేవుడు పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చినందుకు ఆయన కృపా ప్రేమల పట్ల వారు ఆశ్చర్యంతో ఆనందించి ఉండాలి. అయితే వారు ఆయన రాకడ పట్ల దీనికి భిన్నంగా ప్రతిస్పందించారు. ఆయన సొంత ప్రజలే యూదులు ఆయనను చేర్చుకొనలేదు. ఆ విధంగా ప్రభువైన యేసు ప్రారంభంలోనే ఒక నిరాకరింపబడిన వాడుగా యోహాను సువార్త తెలుపుతుంది. వాస్తవానికి ఆయన తనకు తాను నిత్యుడగు దేవుని కుమారుడిగా నిరూపించేందుకు అనేక రుజువులు ఉన్నప్పటికీ ఆయన నిరాకరింపబడ్డాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.